హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా కేవలం ఒక్క రోజులో ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు జరుగుతాయో? సరే, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే జనవరి 2, 2026 ఆ ఒక్క రోజు ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. ఆ సంఘటనల వెనుకున్న పెద్ద ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఈ హిందీ సామెత ఎంత బాగుందో. మార్గం ఎంత కష్టమైనా సరే మీ కలల వైపు వెళ్తూనే ఉండండి. ఎందుకంటే విజయమనేది ఓర్పు, పట్టుదలలోనే దాగి ఉంటుంది. నిజమే కదా? కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనందరికీ ఇది భలే స్ఫూర్తినిస్తుంది. సరే, ఇదే స్ఫూర్తితో మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ముందుగా మనం నాయకత్వం గురించి మాట్లాడుకుందాం. నాయకత్వంలో మార్పు అంటే ఏంటి? ఎవరో కొత్తవాళ్లు రావడం మాత్రమేనా? కాదు కదా. అది ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త దిశకు నాంది అన్నమాట. మరి ఆ జాన్వరి 2న అలాంటి కీలకమైన బాధ్యతలు ఎవరు తీసుకున్నారో చూద్దామా? మొట్టమొదటగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. ఈయన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే బీఆర్ఓకి కొత్త డైరెక్టర్ జనరల్ అయ్యారన్నమాట. బీఆర్ఓ గురించి మనందరికీ తెలిసిందే. మన దేశ సరిహద్దుల్లో వెళ్లడానికి వీలులేని కొండ ప్రాంతాల్లో రోడ్లు వేసే సంస్థ. అంటే మన దేశ భద్రతకి, కనెక్టివిటీకి వీళ్ళెంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. సో ఈ కొత్త నియామకం సంస్థకు మంచి బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక అమెరికా రాజకీయాల్లోకి వెళితే అక్కడొక హిస్టారిక్ మూమెంట్ జరిగింది. జోహరాన్ మమ్దానీ. ఈయన న్యూయార్క్ సిటీకి 112వ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ పదవి చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తి ఈయనే. ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌత్ ఏషియన్స్ అందరికీ గర్వకారణం. అదే రోజు మన దేశ ఆర్థిక రంగంలోనూ ఓ ముఖ్యమైన మార్పు జరిగింది. దినేష్ కుమార్ ఖారా గారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పీఎస్ ట్రస్ట్ బోర్డుకు కొత్త చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఈ ఎన్పీఎస్ అనేది లక్షలాది మంది ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ను మేనేజ్ చేస్తుంది. వాళ్ళ ఆర్థిక భద్రతకు సంబంధించిన సంస్థ ఇది. సో ఈ నియామకం చాలా కీలకమన్నమాట. ఓకే, లీడర్షిప్ గురించి చూశాం. ఇప్పుడు టెక్నాలజీ సంగతేంటో చూద్దాం. టెక్నాలజీ మన జీవితాల్ని ఎలా మార్చేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. మరి 2026 మొదట్లో మన భవిష్యత్తును మార్చబోయే కొన్ని కొత్త ఆవిష్కరణలు, ప్రాజెక్టులు ఏంటో తెలుసుకుందాం. అసలు 2026 ప్రారంభంలో ఈ పురోగతి అంటే ఎలా కనిపిస్తుంది? ఏంటి దాని కొలమానం? ఏదైనా పెద్ద ఆవిష్కరణలు జరిగాయా, లేకపోతే మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే చిన్న మార్పులా? కొన్ని ఉదాహరణలు చూస్తే మనకే అర్థమవుతుంది. ఇక్కడ 68 అనే నంబర్ కనిపిస్తోంది కదా. ఏంటిది? దేనికి సంబంధించింది? ఇది మన దేశ రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ, అదేనండి డిఆర్డీఓకి సంబంధించింది. జనవరి 1, 2026న డిఆర్డీఓ తన 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. దేశ భద్రతలో వాళ్ల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సందర్భంగా భారతదేశం ముందుకెళ్తున్న తీరును చూపించే 3 కీలకమైన ప్రకటనలొచ్చాయి. మొదటిది, డిఫెన్స్ రంగంలో సుదర్శన్ చక్ర అనే ఒక సరికొత్త సూపర్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ప్రకటించారు. ఇక రెండోది ట్రాన్స్పోర్ట్. వందే భారత్ రైళ్ల గురించి వినే ఉంటాం కదా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైలును గౌహతి, కోల్కతా మధ్య మొదలుపెట్టబోతున్నారు. ఇక మూడోది టెక్నాలజీ. రాబోయే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కి మన న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వబోతోంది. చూశారా? రక్షణ, రవాణా, టెక్నాలజీ ఈ 3 దేశ భవిష్యత్తుకు ఎంత కీలకమో. సరే, ఇప్పటిదాకా మనం నాయకులు, టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక దేశమంటే అవేనా? కాదు కదా. దాని సంస్కృతి, ప్రపంచ దేశాలతో దానికున్న సంబంధాలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఆ విషయాల్లోకి వెళ్దాం. గ్లోబల్ న్యూస్ విషయానికొస్తే బల్గేరియా ఒక పెద్ద స్టెప్ వేసింది. యూరోజోన్లో 21వ సభ్యదేశంగా అధికారికంగా చేరిపోయింది. అంటే ఇకపై వాళ్ల కరెన్సీ కూడా యూరోనే అన్నమాట. ఈ డెవలప్మెంట్ బల్గేరియా ఎకానమీకి బూస్ట్ ఇవ్వడమే కాదు, యూరోపియన్ యూనియన్ ఐక్యతను కూడా మరింత పెంచుతుంది. ఇక దౌత్యపరంగా ఒక ఇంట్రెస్టింగ్ సంప్రదాయం కొనసాగింది. ఇండియా, పాకిస్తాన్ ఈ 2 దేశాలు వరుసగా 35వసారి తమ అణు కేంద్రాల జాబితాను ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకున్నాయి. చూడండి, 2 దేశాల మధ్య ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాంటి ఒప్పందాలు కొనసాగించడమనేది కమ్యూనికేషన్ ఛానల్స్ ఇంకా ఓపెన్గానే ఉన్నాయని చూపిస్తోంది. ఇది ఒక రకంగా మంచి విషయమే. ఇక కల్చరల్ ఎక్స్చేంజ్ వైపు వస్తే కేరళ లిటరేచర్ ఫెస్టివల్ 2026 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఫేమస్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ దీనికి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు.
అలాగే గెస్ట్ కంట్రీగా జర్మనీని ఎంచుకున్నారు. సాహిత్యం, సైన్స్, వివిధ సంస్కృతులు అన్నీ ఒకే వేదికపై కలవబోతున్నాయన్నమాట. ఓకే, చివరగా మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపే కొన్ని వేర్వేరు సంఘటనలు చూద్దాం. తమిళనాడులో వాళ్ల సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ప్రధాని మోదీ ప్రాచీన బౌద్ధ అవశేషాలతో లైట్ అండ్ లోటస్ అనే ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. రాజస్థాన్లో స్టూడెంట్స్లో జనరల్ నాలెడ్జ్ పెంచడానికి స్కూల్ అసెంబ్లీలో న్యూస్ పేపర్ చదవడం కంపల్సరీ చేశారు. ఇక ఢిల్లీలో అంత్యోదయ కార్డున్న వాళ్లకి ఫ్రీగా చక్కెర పంపిణీ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చూసారా, సంప్రదాయం, సంస్కృతి, ప్రభుత్వ పాలసీలు ఇవన్నీ మన జీవితాల్ని ఎలా మలుపు తిప్పుతాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. నాయకత్వంలో మార్పులు, టెక్నాలజీలో కొత్త అడుగులు, గ్లోబల్ రిలేషన్స్లో పాత సంప్రదాయాలు ఇవన్నీ మనం చూసింది కేవలం ఒక్క రోజులో జరిగినవి, జనవరి 2న జరిగినవి. ఈ ఒక్క రోజులోని సంఘటనలే రాబోయే కాలానికి సంకేతాలు అనుకుంటే మరి ఈ మొత్తం సంవత్సరం మనకోసం ఇంకెన్ని ఆశ్చర్యాలను దాచిపెట్టిందో కదా. ఈ ఆలోచనతోనే ఈరోజు విశ్లేషణను